న్యూస్ లోకల్. మండపేటలో మద్యం ఏరులై పారుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్, ఏఐసిసి సభ్యులు, మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా శనివారం మండపేట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా 24 గంటలు మద్యం షాపులు తెరిచి ఉంచి అమ్మకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మందుబాబులు మద్యం మత్తులోనూ, అధికారులు మామూలు మత్తులోనూ జోగుతున్నారన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో అధికారులకు అందకుండా జగన్ ఒక్కడే మొత్తం సొమ్ము దిగమింగాడని, ఈ ప్రభుత్వంలో వచ్చిన అవకాశాన్ని వారు చక్కబెట్టుకుంటున్నారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా కనీసం ఫోన్ కూడా తీయని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. దీనిపై గ్రేవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని, అయినా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అంటే ఎనీ టైం మనీ అన్నది ఒక నినాదం, అంటే బ్యాంకు పెట్టిన భాష. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఎక్సైజ్ అధికారులు పెట్టిన నినాదం ఏంటంటే ఎనీ టైం మందు. ఈ మందు 24 గంటలు కూడా ప్రతి బ్రాందీ షాపులోని కూడా రెడీగా ఉంటుంది. ఎవడో డోర్లు క్లోజ్ చేయట్లేదు. ఉదయం 10 గంటలకి తీసి రాత్రి 10 గంటల వరకునే షాపులు నిర్వహించవలసి ఉంది. కానీ దాన్ని ఎక్కడ కూడా అధికారులు దీంతో మామూలుతో మత్తులో పడిపోయి మొత్తం కంప్లీట్గా వదిలేశారు, నిబంధనలు వదిలేశారు. ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు, ఎక్కడ కూడా మద్యం ఏర్పాట్లు అవ్వకూడదని చెప్తున్న పెద్ద మనిషి ఈవేళ ఎక్సైజ్ అధికారులు మాత్రం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం దీంట్లో లంచాల మత్తులో పడిపోయి ఎక్కడ కూడా ఏ విధంగానే కూడా వాళ్ళు ఏ చర్యలు తీసుకోవటం లేదు. ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలోని కూడా మండపేట నియోజకవర్గంలో అన్ని చోట్ల బెల్ట్ షాపులే. గత 3 నెలల నుంచి నేను ఎక్సైజ్ అధికారులకి, జిల్లా ఎక్సైజ్ అధికారికి, అలాగే ఇక్కడ లోకల్ సిఐకి అందరికీ చెప్పా, ఏమయ్యా చాలా దుర్మార్గంగా ఉంది, రోడ్డు మీద వెళ్ళడానికి ఇబ్బందిగా తయారవుతుంది, మీరు ఈ కంట్రోల్ చేయండి అని చెప్తే ఏ రోజు కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే ఏ రోజు రెస్పాండ్ కావట్లేదు. నేను ఇప్పుడు కూడా మీరు వచ్చే ముందు కూడా 10 నిమిషాల ముందు కూడా మళ్ళీ ఫోన్లు చేశాను. వాళ్ళు ఎవడో ఫోన్లు ఎత్తడం లేదు, డీసీ ఎత్తడం లేదు, అలాగే ఇది ఎత్తడం లేదు, ఎవరో డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎత్తడం లేదు, సిఐ ఎత్తడం లేదు. మరి ఎందుకు వీళ్ళు ఎత్తడం లేదంటే షాపులు వాళ్ళు ఇచ్చే మామూలుకి మత్తులో పడిపోయి వాళ్ళ దీని మీద ఇంకా ఎక్కడ కూడా అధికారుల ఈ బాధ్యత నుండి తప్పించుకుని వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. తక్షణం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి వీధిలోనూ ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులను అరికట్టాలి. 24 గంటలు ఇప్పుడు మండపేట టౌన్లో ఉంది, 4 షాపులు ఉన్నాయి. 4 షాపులు కూడా గత 20 రోజుల నుంచి 24 గంటలు పనిచేస్తున్నాయి, 24 hours. ఏంటి ఎవరో అరికట్టేది ఎవరో లేరు. ఒక సామాన్యుడు ఎవడైనా పొరపాటుని మందు కానీ తాగేసి వాడు రోడ్డు మీద ఎక్కడైనా తాగితే వాడిని ఏమో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద లేకపోతే ఇంకో దాని కింద కేసులు కట్టి వాడిని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఈ షాపు యజమానులు కానీ లేకపోతే బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. మత్తులో ఉన్నారు. ఎక్సైజ్ శాఖ అంతానే ఈ మత్తు వదిలించాలి. దీనికి నేను ఎంత దూరంగానే వెళ్తాను. అందులో ఏం తేడాలి. నేను కమిషనర్ కూడా ఫోన్ చేశాను. కమిషనర్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఓ పక్క ఏం చెప్తున్నాడు అంటే కమిషనర్ వీళ్ళ పేపర్లో కూడా చూశారు, వాళ్ళకి ఏమో టైం ఇచ్చారట, ఆ టైం ప్రకారమే వాళ్ళు మెయింటైన్ చేయాలంట. వీళ్ళు మాత్రం టైం కాదంట, వీళ్ళు 24 hours వాడుకుని 24 hours కూడా మద్యం లభించే పరిస్థితి తీసుకొస్తున్నారంటే అసలు ప్రజల్ని ఏ విధంగా చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంట్లో ఎక్సైజ్ అధికారులు ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. ఒకసారి వాళ్ళు ఆ మత్తు వదలాలి. ఆ మత్తు వదలడానికి వాళ్ళు ప్రతిరోజు అంటే గత 5 సంవత్సరాల కింద నుంచి వీళ్ళకి ₹1 కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన హోల్సేల్గా ఆయన మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేకుండా ఆయన తినేసేవాడు. వీళ్ళకి ఎక్కడ రూపాయి అందకపోయాడు కల్లా ఈ 9 నెలల నుంచి వీళ్ళకి మంచి బ్రహ్మాండంగా ఉంది. రోజు డబ్బులు వీళ్ళ దగ్గర మామూలు తీసుకోవడం, మంత్లీ మామూలు పెంచుకోవడం, దాన్ని తీసుకోవడం, దీన్ని ప్రణాళికలు వేసుకుంటున్నారు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో ఈ ఏడాది పోతే కన్నా 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఉంటుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం పోతుందో ఉంటుందో తెలియదు. దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలన్న ఆలోచనతో ఎక్సైజ్ అధికారులు మొత్తం లూటీ చేస్తున్నారు. ఈ బ్రాందీ షాపుల దగ్గర డబ్బులు తీసుకుని బాగా విపరీతంగా ఏ నిబంధనలు పాటించకుండా వ్యవహారం చేస్తున్నారు. మీరు ఒకటి చేయొచ్చు, ప్రభుత్వానికి ఆదాయం పెంచాలనుకున్నప్పుడు ప్రతి బ్రాందీ షాప్ దగ్గర ఎందుకు మీరు పర్మిట్ రూమ్ పెట్టరు? పర్మిట్ రూమ్ పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా.
ప్రభుత్వం వాళ్ళ లైసెన్స్ డబ్బు కట్టించుకుంటారు, అక్కడ రూమ్ పెడతారు. ఈ తాగి కూడా ఎవడన్నా ఉంటే అక్కడే తాగుతాడు. రోడ్ల మీద తాగక్కలదు, ఇంటి కూడా ఆడింటి కూడా తాగక్కలదు. ఈ బెల్ట్ షాపుల సంఖ్యలు కూడా పోతాయి కదా. ఎందుకు చేస్తున్నారు అంటే ఎక్కడ కూడా ఇది ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి కూడా చేయరు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ జేబుల్లోకి వాళ్ళ బొత్సంలోకి వెళ్ళడానికి మాత్రం ఎక్సైజ్ అధికారులు కృషి చేస్తున్నారు. దీని మీద తక్షణం చర్య తీసుకోమని చెప్పేసి నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకి, నేను అలాగే ఎక్సైజ్ మినిస్టర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాటాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు వాటాలు ఉన్నప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఏదో చెప్పారనుకుంటే ఈవేళ తాత్కాలికంగా ఉంటారు. తర్వాత అధికారులకి గత ప్రభుత్వంలో తప్పులు చేసిన అధికారులకు ఏ విధమైన ఇబ్బంది పడ్డారో మళ్ళీ అదే పరిస్థితి ఈ అధికారులకు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ తక్షణం బెల్ట్ షాపులన్నీ తొలగించమని, అలాగే ఈ 24 గంటలు తీస్తున్నటువంటి షాపుల్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్ని గంటలైతే ఉందో అన్ని గంటలే ఉంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంచి దుకాణాలకైనా మూయించకపోతే మాత్రం మీ సంగతి చూస్తానని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇది ఖచ్చితంగా నేను అవసరమైతే దీని మీద ఒక ఫిల్ కూడా అయ్యదలుచుకున్నాను. వీళ్ళ మీద ఈ నియోజకవర్గంలో చాలా దుర్మార్గంగా తయారైంది. ప్రతి గ్రామంలోనూ కూడా గత 3 నెలల నుంచి విపరీతంగా అయిపోయింది. సిండికేట్ అయిపోయి వీళ్ళ రేట్లు కూడా పెంచేసుకుని అమ్ముకుంటున్నారు. ఒక పక్కన ఎంఆర్పీకి అమ్ముతూ బెల్ట్ షాపుల్లోనేమో వాటికి 10 రూపాయలు అదనంగా అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే ఎక్సైజ్ శాఖ ఎంత బొత్తులో ఉందో దీన్ని బట్టి తెలుస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దీని మీద రేపు పొద్దున నేను కలెక్టర్ని కూడా కలుస్తాను. సోమవారం నాడు గ్రీవెన్సల్లో వీళ్ళ మీద నేను ఖచ్చితంగా ఒక కంప్లైంట్ ఇస్తాను. అలాగే ఎక్సైజ్ కమిషనర్ని కూడా కలిసి, అలాగే ఎక్సైజ్ మినిస్టర్ని కూడా కలిసి దీని మీద ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేస్తూ తక్షణం ఇవన్నీ కూడా కంట్రోల్ చేయమని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని నేను డిమాండ్ చేస్తున్నాను.